ఇంకొక పాట నా పెండ్లికి సంబంధించిన పాట. ఇక్కడ యవనస్తుల వలన ఉంటే జాగ్రత్తగా వినండి, నవ్విచ్చినట్టుగానే ఉంటాయి కానీ అందులో కొన్ని సత్యాలు ఉంటాయి. మ్యారేజ్ కానోళ్ళు మీ పిల్లలు ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వద్దో ఈ పాట ద్వారా తెలుసుకుందాం. వద్దే మాయమ్మ నాకొద్దే మాయమ్మ, ఆ మారు మనసు లేని పిల్లతో పెండ్లి నాకు చెయ్యొద్దే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ. వద్దే మాయమ్మ నాకొద్దే మాయమ్మ, ఆ మారు మనసు లేని పిల్లతో పెండ్లి నాకు చెయ్యొద్దే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ. పూటకోసోకు చేస్తాను అంటది, రోజుకో పిక్నిక్ వెళ్దాము అంటది. పూటకోసోకు చేస్తాను అంటది, రోజుకో పిక్నిక్ వెళ్దాము అంటది. సినిమా జోకులతోడి సిత్తుగా తిడుతుంది, సినిమా జోకులతోడి సిత్తుగా తిడుతుంది. వద్దే మాయమ్మ వద్దే మాయమ్మ నాకొద్దే మాయమ్మ, ఆ మారు మనసు లేని పిల్లతో పెండ్లి నాకు చెయ్యొద్దే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ. ఇదివరకే నేను పాపములుండండి, ఇదివరకే నేను పాపములుండండి, ప్రభును నమ్ముకొని పాపం మొదలుకున్నా. ఇదివరకే నేను పాపములుండండి, ప్రభును నమ్ముకొని పాపం మొదలుకున్నా. ఆస్తి పాస్తి వదులుకున్నా, నా కాయనేది కాని బ్రతుకుతున్నా. ఆస్తి పాస్తి వదులుకున్నా, నా కేసయ్యది కాని బ్రతుకుతున్నా. లేదే మాయమ్మ లేదే మాయమ్మ, చీకటికి వెతిరికి వద్దులేదే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ. మామ బిడ్డయ్యని మస్క కొట్టకు, నన్ను కట్టమిస్తుందాని కాళ్ళు పట్టుకోకు. మామ బిడ్డయ్యని మస్క కొట్టకు, నన్ను కట్టమిస్తుందాని కాళ్ళు పట్టుకోకు. కట్నాలు తెస్తుంది కయ్యాలు తీస్తుంది, కట్నాలు తెస్తుంది కయ్యాలు తీస్తుంది. కట్నాల పైసలు పుట్టాలకైతే వద్దే మాయమ్మ. నన్ను అర్థం చేసుకోండి, ఈ నవ్వినట్టేనే ఉంటుంది కానీ నేను కొత్త కొత్తలో అప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తున్నా. మా అమ్మ మా మేనమామ కూతురును పెళ్లి చేసుకుంటుంది. మా అమ్మ వాళ్ళు ఏమి యేసుప్రభుని నమ్ముకోలే. ఇగ్ర ఎల్లమ్మ పండుగ మచ్చమ్మ పండుగ బోనాల పండుగలు చేస్తారు వాళ్ళు. ఒక్కతే కూతురు, కొంచెం ఆస్తి బాగుంది. మా అమ్మ అంటది మా మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకొని మా అమ్మ అంటది. బైబుల్లో ఏముంది? చీకటికి వెళ్తురికి మాట్లాడరే, చీకటికి వెళ్తురికి విశ్వాసకి అవిశ్వాసకి మాట్లాడరమ్మా. విశ్వాసకి అవిశ్వాసకి ఒక మాటతో చెప్పాలంటే గాడిదని ఎద్దును కలిపి దున్నకండి. గాడిదికి గాడిదనే కట్టాలి, ఎద్దుకు ఈ ఎద్దునే కట్టాలి. మా అమ్మ నాకు గాడిదని కడతా అంటది. ఈ గాడిది తంతదా. మా మేనమామ కూతురు యేసుప్రభుని నమ్ముకోలే. వాళ్ళు యేసుప్రభు మా మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకొని మా అమ్మ అంటది. మా పాస్టర్ వేసుంటాడు అంటే మ్యారేజ్ చేసుకోలే. ఓ 65 సంవత్సరాలు ఉంటాడు. ఇప్పటిదాకా మ్యారేజ్ చేసుకోవాలని నిప్పులాగా ఉంటాడు. అప్పుడే ఆ టైంలోనే 3-4 వేల మంది చర్చికి వచ్చేది. చాలామంది హైదరాబాద్లో ఎంఐఎంఈలంతా అక్కడ ట్రైనింగ్ అయ్యి అక్కడ పెద్ద పెద్ద సంఘాలు అయినంత ఎంఐఎంఈలంతా అక్కడనే వచ్చేది. మా పాస్టర్ వేసుంటాడంటే అన్నిళ్ళు పెళ్లి చేసుకొని చర్చికి పోతే ఏదైనా తేడా వస్తే మెత్త కొట్టేలా కొడతాడు. నీకు కొత్తలాగా అనిపించచ్చు. పాస్టర్ గారు కొంచెం కోపడితేనే రారు, కొడితే వస్తారా? కొంచెం ఏమమ్మా 10 గంటలకు కాదంటే 12 గంటల 11 గంటలకు ఏమమ్మా గింత లేటుకు వచ్చినామంటే నీ చర్చే ఉందా? నీ చర్చే ఉందా? ఓనాడు నేను మా పాస్టర్ గారు కొట్టంగా చూసిన. ఎట్లా చెప్తాను? అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అంటాడు. అందరు కళ్ళు మూసుకోగానే ఫస్ట్ ఇద్దరిని చెప్పాడు. ఇద్దరిని స్టేజ్ మీదకి పిలుస్తాడు. ఫలాని బ్రదర్ వస్తాడు, రాగానే చెయ్యి పట్టుకో అని చెప్తాడు. ఫలాని బ్రదర్ రావని స్టేజ్ మీదకి పిలుస్తా అందరు కళ్ళు మూసుకోవని ఫలాని బ్రదర్ స్టేజ్ మీదకి రావంటాడు. రాగానే ఈ షోరు పట్టుకుంటే ఈ షోరు ఇద్దరు 2 చేతులు 2 పట్టుకుంటారు, ఇద్దరు పట్టుకుంటారు. వంగబెట్టి గిప్ప నేను దొంగతనంగా కళ్ళు తెరిచి చూసిన.
దొంగతనం కళ్ళు తెరిచిన అంత రోషం కల్లోడు. పొట్టెందుకు 10 గింజలు మంచి గింజలు ఉంటే 10 గింజలు చాలు, ఈ పొట్టు నాకెందుకు అంటాడు. గింజలు 10 గింజలు చాలంటాడు, పొట్టు నాకు వద్దంటాడు. ఖచ్చితంగా వేస్తాడు. ఒకవేళ మా మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఏదైనా తేడొస్తే మా మంచి సంఘాన్ని వదులుకుంటా, మంచి కాపర్ని కోల్పోతా. మా అమ్మ అంటది, ఏం కాదురా బోలెడు ఆస్తి కొడుక, ఒక్కతే బిడ్డరా కాలర తిరుగుతావు కొడుక, కాలర తిరుగుతావురా మా అమ్మ అంటది. ఎట్లా అప్పటికే వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి ఆ పిల్ల టైట్ పాయింట్లు వేస్తుంది. స్కిన్ టచ్లు వేసి వెనక ఎంటకలు కత్తిరించి ముంగడ రింగులు తిప్పి కోతి మూతిలాగా ఎర్ర వేసి దొండపండులాగా వేసి ఇంత చెప్పులు వేసి గొర్రెంకలాగా ఎగిరెగిరి నడుస్తుంది ఆ పిల్లని పెళ్లి చేసుకుంటుంది మా అమ్మ. ఎట్లా చేసుకుంటుంది చెప్పాను కదా. గాడిదని ఎద్దును కలిపి గాడిదికి దున్నపోతుకు, ఆవుకు, బర్రెకు చెప్పాను, దేనికి దానికి జోడి కట్ట. నాకు గాడిదని కడతా అంటది, గాడిద తన్నదా. మమ్మ అంటది, ఏం కాదురా ఆ పిల్ల మారిపోతారా ఏం కాదురా, మెల్లగా చర్చికి వస్తుంటే కుక్క పిల్లలాగా మేక పిల్లగా చర్చికి అలవాటు అవుతారా మా అమ్మ అంటది. ఎట్లా అలవాటు అవుతుంది ఆ పిల్ల? ఈ పాదాల మట్టుకు బుడదల దిగి ఉన్న ఓ 3 రోజులు ఉపాసం ఉండి గడ్డ మీద గుంజుతా. ఈ మోకాల మట్టుకు బుడదల దిగి ఉన్న ఓ 7 రోజులు ఉపాసం ఉండి గుంజుతా. ఈ నడుల మట్టుకు బుడదల దిగి ఉన్న ఓ 21 రోజు ఉపాసం ఉండి బాగా ప్రార్థన చేసి బుడదలకి వెళ్ళి గుంజుతా. ఇప్పుడు ఆ పిల్ల ఈడ దాకా దిగింది. స్కిన్ టచ్ లేసి మూతికి రంగులు వేసినట్టు దిగినట్టు ఈడ దాకా బుడదలో ఉంది. ఈడ దాకా ఉంది. నేను గడ్డ మీద ఉన్నా, ఆ పిల్ల నాకు చేయంది ఇచ్చింది. ఇప్పుడు గుంజుతున్నా. ఆ పిల్లకి ఎక్కువ బలం ఉంటుందా, నాకు ఎక్కువ బలం ఉంటుందా చెప్పండి అమ్మా. ఎందుకు? పాదాల మట్టుకుంటే తీయొచ్చు, మోకాల మట్టుకుంటే తీయొచ్చు, నడుల మట్టుకుంటే ఈడ దాకా దిగింది. ఎట్లా తీస్తాం? మా అమ్మకు కొంచెం భయపడతా. ఈ పిల్లకున్న గుణాలు మొత్తం ఎట్లా చెప్పాలని ఇది వరకు ఈ పాట మొత్తం రాసినాక ఈ డబ్బ క్యాసెట్లు ఉండే, రీల్ క్యాసెట్లు, ఆ రీల్ క్యాసెట్లలో టేప్ రికార్డు చేసి మా అమ్మకి వినిపించిన. ఎవర్రా ఈ పాట రాసిందంటే మీ మేనమామ బిడ్డ కోసం నేనే రాసినన్నా. ఆ పాట మొత్తం విన్నాక నీ ఇష్టం వచ్చిన పిల్లని పెళ్లి చేసుకున్నది. నా పెళ్ళి అయ్యి 13-14 సంవత్సరాలు అవుతుంది. ఒక్క రూపాయి కట్నం తీసుకోలే. నా పెళ్ళి గండిగుంట రాజబాబు చేసిండు, మీకు అందరికీ తెలుసు. గండిగుంట రాజబాబు ఉంటాడుగా, ఓ 150 మంది 250 మంది పాస్టర్లు వచ్చారు. మా అత్తగారిది శంష కూడా లేదు, ఏం లేదు. శంష 70,000 రూపాయలు ఖర్చు పెట్టి నా పెళ్ళి నేను చేసుకున్నా. బ్రదర్ 40,000 రూపాయలు ఖర్చు పెట్టుకుండు. ఇప్పటిదాకా తెల్లారలే అప్పు. నిజంగా చెప్తున్నా బ్రదర్, శ్యామ్ బ్రదర్ నా ఇంటుండగా 40,000 రూపాయలు అప్పు చేసి ఇప్పటిదాకా తెల్లారలే. వాస్తవం నాది 70,000 రూపాయలు. ఒక్క రూపాయి కట్నం తీసుకోలేదు. నేను చెప్పాను కదా, యథార్థంగా చెప్తున్నా. బైబిల్ పట్టుకొని చెప్పమంటే చెప్తా. మా అత్తగారిది శంష కూడా లేదు. శమిషే అర్థమవుతుందా? కావాల్సింటే పిలిపిస్తాడు కానీ శమిషే. ఈ యూట్యూబ్ శమిషే 70,000 రూపాయలు. ఈ రోజులల్లా పాస్టర్లు కట్లా అడుగుతారు. పాస్టర్లు లేరా? పాస్టర్లు అమ్ముకుంటారు. ఎద్దులు అమ్ముకున్నాడు అంగట్లో. ఇది ఎంటెక్ ఎద్దు, ఇది బీటెక్ ఎద్దు, ఇది ఎంబీబీఎస్ ఎద్దు అంగట్లో పెట్టి ఈ ఎద్దుకింత రేటు, దీనికి 20 లక్షలు లేరా? దీనికి ఇదమ్మో ఇది ఇంజనీర్ ఎద్దు, ఇది ఇంజనీరు ఎద్దు గొర్రె పొట్టేలను నమ్ముకున్నట్టు, దున్నపోతులను నమ్ముకున్నట్టు లేరా? పాస్టర్లు కట్నం తీసుకున్నాడు సేవకుడు గాడు, కట్నం తీసుకున్నాడు విశ్వాసులు గాడు, టీవీ నాయుడు బెటర్. కట్నం అడిగినాడు ఇక్కడ లేరా గాడిదలు? కట్నం తీసుకున్నాడు గాడిద. ఎద్దులు అంగట్ల సంతలో ఎద్దుల్లాగా అమ్ముతుర్రు. ఎంటెక్ ఎద్దు, బీటెక్ ఎద్దు, ఎంబీబీఎస్ ఎద్దు, దీనికి 50 లక్షలు పలుకుతుంది. ఈ ఎద్దుకు ఎంబీబీఎస్ ఎద్దు. నాకు చదువుకోను, నీకు కొంచెం నాకు తెలియవన్నీ.
ఎంబీబీఎస్ ఎద్దు, దీనికి 50 లక్షలు. లేరా ఎద్దులో గాడిదే నేను ఊరి పేరు ఊరి పేరు కూడా చెప్తా. వరంగల్ ప్రాంతంలో ఓ పాస్టర్లు మాట్లాడుకొని 15 లక్షలు కట్నం తీసుకురు. పేరుతో సహా చెప్తా, పేరుతో సహా కూడా చెప్తా. మొత్తం ఈ వరంగల్ ప్రాంతంలో, వరంగల్ దగ్గర 15 లక్షలు ఇద్దరు పాస్టర్, ఆయన పాస్టరే ఈయన పాస్టరే. 15 లక్షలు కట్టం తీసుకురు. 3 నెలలు కాపురం చేయలేదు. 52 కేసులు పెట్టింది. 52 సెక్షన్లు అంట. ఆ సెక్షన్లో పడగా 40 సెక్షన్లు. కట్టెతోడు కొట్టిండు, బెల్ట్తోడు కొట్టిండు, బూట్తోడు కొట్టిండు, కారం పొడి వేసి కొట్టిండు, పప్పు గుత్తోడు కొట్టిండు, రోకల బండతోడు గుద్దిండు, ఎంటికలు బట్టి కొట్టిండు. ఆ కేసులు పాడగా నాకు చెప్తుండు, అన్న 1 కాదు 2 సెక్షన్లు కాదన్నా 52 సెక్షన్లు అన్నా. మీరెంత ధన్యులు, మీకు 52, మాకు ఒక్కటి లేదు. అంటే 52, 52 ఏది, మాకు ఒక్కటి లేదు. మీరు ధన్యులు, మాకు ఒకటే ఉందా? ఒక్కటి కూడా. 52 కేసులు పెట్టింది. 52 కేసులు పెట్టింది పాస్టర్. ఇద్దరు తన్నుకొని విడిపోయారు. జాగ్రత్త, వాస్తవం. ఎద్దులు అమ్ముకున్నట్టు అమ్ముకోవద్దు. ఇక్కడ కర్నూలు దగ్గర ఎంగెన్నూరు అని ఊరు ఉంటుంది. పేరు కూడా చెప్తా, పేరు కూడా చెప్పగలను. కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి పేర్లు చెప్తే. ఎంగెన్నూరు అనే ఊరు. వాళ్ళ అత్తగారి దగ్గర 25,000 అప్పు తీసుకున్నా. 25,000 కట్నం తీసుకుండు. 25,000 కట్నం తీసుకున్నాక నేను గిట్నే పోయి మీటింగ్లో పాటలు పాడినా. కట్నం తీసుకున్నాడు విశ్వాసి కాడు, కట్నం తీసుకున్నాడు సేవకుడు కాడు, కట్నం తీసుకున్నాడు ప్రభువులా తీసుకోవద్దు. ఒకవేళ వాళ్ళని తీసుకుంటే మీ కట్నం తిరిగి మీ అత్తగారికి ఇవ్వని ఇట్నే చెప్తే ఒక 2 నెలలకు మీటింగ్ పెట్టి నన్నే పిలిచి, ఇసోటి మీటింగ్ పెట్టి అత్తగారిని పిలిచి మంచి ఎర్ర కుర్చీలు తెచ్చి వాళ్ళని సన్మానం చేసి, నాకు తెలవక మా అత్తగారి దగ్గర 25,000 కట్నం తీసుకున్నా. 25,000కు మితితోటి 30,000 ఇస్తుంది. అత్తగారిని ఇద్దరిని సన్మానం చేసి అందరికీ మంచి భోజనాలు పెట్టి పంపించు. ఉల్టా 5,000 రూపాయలు మిత్తి ఇచ్చేసిండు. జాగ్రత్త. ఇక్కడ లేరా కట్నానికి అమ్ముడు పోతారు, లేరా ఎద్దుల్లాగా అమ్ముకుంటోళ్ళు లేరా? ఎంటెక్ ఎద్దు, బీటెక్ ఎద్దు, ఎంబీబీఎస్ ఎద్దు, ఈ ఎద్దు ఆ ఎద్దు, ఎద్దులు లేరా? ₹1 మమ్మల్ని చూసి నేర్చుకోండి. బ్రదర్ని చూసి, బ్రదర్ పెద్ద ఇల్లు అనుకోకు, చిన్న పూరు గుడిసె, చిన్న గుడిసె గంగిరెద్దలు వేసుకుంటారు కదా. ఇక్కడో కట్ట, అక్కడ 3 కట్టలు 4-5 కట్టలు. వాస్తవం. ₹1 కట్నం తీసుకోలేదు. నాకు ఇస్తాన్నారు కట్నం, నేను తీసుకోలేదు. మీరు ఊరుకుంటారా? కట్నం తీసుకోకుండా ఎవరు తీసుకుంటాయా? జాగ్రత్త. కట్నం ఇది వస్తువు నాది, ఈ వస్తువు నాది, ఈ వస్తువుని ఇవ్వాలి, మీదికి వెళ్ళి డబ్బులు ఇవ్వాలి. ఎంత అన్యాయం అండి. నా పిల్లని ఇవ్వాలి, మళ్ళానికి గాడిది. ఏం గాడిది? ఏం గాడిది ఇయ్యద్దా? నాకు గాడిది కూడా ఏంది? బండి వద్దే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ, ఆ మారు మనసు లేని పిల్లతో పెండ్లి నాకు చెయ్యొద్దే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ. మామ బిడ్డేయని మస్క కొట్టకు, నన్ను కట్నమిస్తుందాని కాళ్ళు పట్టుకోకు. మామ బిడ్డేయని మస్క కొట్టకు, నన్ను కట్నమిస్తుందాని కాళ్ళు పట్టుకోకు. కట్నాలు తెస్తుంది కయ్యాలు తీస్తుంది, కట్నాలు తెస్తుంది కయ్యాలు తీస్తుంది, కట్నాల పైసలు పుట్టాలకైతే వద్దే మాయమ్మ, వద్దే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ. ఆ కట్నాలు తెచ్చే పిల్లతో పెండి నాకు చెయ్యొద్దే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ. మామ అత్త మీద మరిగ నిల్లు పోసి, మామ అత్త మీద మరిగ నిల్లు పోసి ఉత్తమాడలు చెప్పి ఊరంతా పిలుచుంది. 10 మందిలో నా పర్వంత తీస్తుంది, 10 మందిలో నా పర్వంత. ఏం చేస్తుందంట?
పంచాది రావాలని ఏం నీళ్ళు వస్తుందంట. విశ్వాసులు జాగ్రత్త జాగ్రత్త. పాటినాక మళ్ళీ అన్యులను పెళ్లి చేసుకున్నాం అనుకో, మా కులమే ఎరుపు తెలుపు ఉందని చేసుకున్నాం అనుకో, వాడు రోజు గుద్దుతూనే ఉంటాడు. మనం ఎరుపు తెలుపుని చూడొద్దు, ఆస్తిని అంతస్తులను చూడదు. ఏం చూడాలి? మంచి ఆత్మీయతను చూడాలి. ఏం చూడాలి? మన కులాన్ని చూడొద్దు, ఆస్తులను అంతస్తులను. ఎరుపు తెలుపు చెప్పాను కదా, ఎరుపు తెలుపుని చేసుకున్నాం అనుకో, వాడు రోజు గుద్దుతున్నాడు వంగబెట్టి. జాగ్రత్త యవనస్తులు. మనం ఏం చూడాలంటే మంచి ఆత్మీయతను చూడాలి. ఏం చూడాలి? వాళ్ళు వెళ్ళే చర్చి మంచిదా, ఆ పాస్టర్ మంచోడనా? మీ అమ్మాయి ఇచ్చే ముంగట అబ్బాయి చర్చికి వెళ్ళి చూడండి. మీ అబ్బాయిని ఇచ్చే ముంగట అమ్మాయి చర్చికి వెళ్ళి చూడండి. అక్కడ ప్రసంగాలు ఎట్లున్నాయి? ఆ పాస్టర్ మంచోడేనా? సంఘ పెద్దలు తాగుతుర్రా లేరా? సంఘ పెద్దలు లేరా? బీడీలు తాగుతారు సంఘ పెద్దలు. వచ్చిన కానుకలతోటి బీర్పాటు చేసుకుంటారు, చచ్చిన కానుకలే. అసొంటోళ్ళు చర్చిలకు మీ పిల్లల్ని ఇవ్వకండి. మంచి ఆత్మీయతను చూసి ఓ 3 రోజులు ఉపాసం ఉండి, ప్రభువా ఇది నీ చిత్తమా కనిపెట్టివ్వండి. ఎరుపు తెలుపు మంచి ఉద్యోగమే, 4 ఎకరాల పొలం ఉంది, జాగ్రత్త. మామ బిడ్డ వద్దే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ, ఆ మారు మనసు లేని పిల్లతో పెండి నాకు చెయ్యొద్దే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ. మామ అత్త మీద మరిగ నీళ్ళు పోసి ఉత్తమాడలు చెప్పి ఊరంతా పిలుచు. 10 మందిలో నా పరవంత తీస్తుంది. లేదే మాయమ్మ చీకటికి వెతిరికి పొద్దులేదే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ. శుక్రవారం సుప్రభాతం పెడుతుంది, శనివారం శక్తులకు మొక్కుతుంది. శుక్రవారం సుప్రభాతము పెడుతుంది, శనివారం శక్తులకు మొక్కుతుంది. గుడి చుట్టూ తిప్పుతుంది, గుండు కొట్టిస్తుంది. తీర్థయాత్రాలని దీపాల పెడుతుంది. లేదే మాయమ్మ చీకటికి వెతిరికి పొద్దులేదే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ. శాలిశాలని సీరలు కడుతుంది, అర్ధబెత్తేడు దుస్తులు వేస్తుంది. శాలిశాలని సీరలు కడుతుంది, అర్ధబెత్తేడు దుస్తులు వేస్తుంది. మూతికి రంగేసి ముప్పు తిప్పల పెట్టి కోతోల గంతేసి కొంపంటి పెడుతుంది. ఏమంటి పెడుతుంది? అంటు పెడతా. జాగ్రత్త యవనస్తులు, ఆడోళ్ళు ఇద్దరికి సంబంధించిన పాఠం. జాగ్రత్త, విన్నట్టుగానే వినండి. కొంచెం నవ్విచ్చినట్టుగానే ఎట్టకారంగా ఉంటుంది, కొంతమందికి నచ్చది. వాస్తవం. మీ పిల్లలను జాగ్రత్తగా ఇవ్వండి. ఈ రోజులు మంచి రోజులు. ఆత్మీయులెవరో లోకస్తులెవరో తెలియని రోజులలో ఉన్నాం. జాగ్రత్త. చాలాని సీరలు కడుతుంది, అర్ధబెత్తేడు దుస్తులు వేస్తుంది. చాలాని సీరలు కడుతుంది, అర్ధబెత్తేడు దుస్తులు వేస్తుంది. మూతికి రంగేసి ముప్పు తిప్పలు పెట్టి కోతోల గంతేసి కొంపంటి పెడుతుంది. లేదే మాయమ్మ చీకటికి వెతిరికి పొద్దులేదే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ. మంచి బుద్ధులు ఉండి మారు మనసు బంది, కుంటి పిల్లలు సరే కుసోడు చేసుకుంటా. ప్రభు ఆనంద యాత్రలో ఆడుతూ పాడుతూ ఆనందము సాగిపోతా. లేదే మాయమ్మ
చీకటికి వెతిరికి పొత్తులేదే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ, నాకొద్దే మాయమ్మ. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి, దేవునికి స్తోత్రం. చీకటికి వెళ్తురికి, విశ్వాసకి అవిశ్వాసకి, గాడిదని ఎద్దును చెప్పండి అమ్మా, అయ్యగారికి ఇచ్చేస్తా. గాడిదని ఎద్దును జాగ్రత్త. మీ పిల్లలను ఇచ్చే ముంగట కొంచెం కనిపెట్టమని చెప్పాను కదా. 52 కేసులు. ఎన్ని కేసులు? ఆ ఫాస్టర్ గారి పేరు చెప్తే నా మీద కురుకొస్తాడు. పేరు కూడా చెప్పగలుగుతా. 52 సెక్షన్లు పెట్టింది. జాగ్రత్త. ఈ రోజులు మంచి రోజులు. కట్నం అడిగితే ఇవ్వకండి. మనస్ఫూర్తి ఇచ్చేది ఉంటే ఇవ్వండి, కానీ ఇవ్వండి. ఈ పిల్లల్ని ఇచ్చినప్పుడు ఏదైనా ఇవ్వమా? ఇస్తామాయమ్మా. కొంతమంది ఇంత ఇస్తేనే చెప్పాను కదా, ఎద్దులు అంగట్ల ఎద్దుల్లాగా అమ్ముకుంటారు. దైవసేవకులకి ఇచ్చేస్తాం. మీ పిల్లల్ని ఇచ్చే ముంగట జాగ్రత్తగా ఇవ్వండి.